హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష ఐడియాస్ వ్లాగ్స్. ఈరోజు మీకు చిన్న చిన్న వాటర్ బాటిల్తో మంచి కిచెన్ ఆర్గనైజర్ అయితే రెడీ అయితే చేయబోతున్నాను. సో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో మాత్రం ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. మనకి శారీ బాక్సులు కానీ ఇంక పిల్లలకి చిన్న చిన్న ఐటమ్స్ కానీ బట్టలు కొన్నప్పుడు బాక్సులు వస్తాయి కదా, బట్టల బాక్స్ అయితే షాపింగ్ చేసినప్పుడు అలాంటి అట్టపెట్టలు అయితే ఉంచుకోండి, అస్సలు పడేయవద్దు. మంచి ఆర్గనైజర్ అయితే రెడీ చేయబోతున్నాను. ముందైతే పెద్ద వాటర్ బాటిల్ కింద అడుగు బాగా కొంచెం ఒక 2 ఇంచులు ఉంచుకొని ఇలాగా కట్ చేసుకున్నాను. పెద్ద పెద్ద బాటిల్ తీసుకొని, ఇది 2 లీటర్ల బాటిల్ అనమాట. అడుగు భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకుని 2 హోల్స్ అయితే పెట్టుకున్నాను. చాక్ హీట్ చేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకున్నాను. అలాగే ఒక 2 తాళ్ళు ఉన్నా పర్వాలేదు. నేను లెగ్గిన్ క్లాత్ తీసుకొని ఇట్లాగా సన్నగా ఒక లేబుల్ లాగా అయితే చేసుకొని, లేస్ లాగా చేసుకొని ఈ విధంగా అయితే లోపల నుంచి ఒకటి దూరిపి ఆపోజిట్ సైడ్ ఇంకో హోల్లో ఇలా పెట్టుకుని అడుగు భాగాన్ని ఇంకా పైకి ఈ విధంగా అయితే 2 లేపాలన్నమాట. ఈ 2 ఈ విధంగా పెట్టేసుకున్నాక ముడి వేసుకోవాలి. ఈ విధంగా 2 బాటిల్కి కూడా అడుగు భాగాన్ని ఈ విధంగానే చేసుకోవాలన్నమాట. ఫైనల్ అయితే ఈ విధంగా 2 సెట్ చేసుకున్నాను. ఇలా ముడి వేసుకున్నాకైతే ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. కార్డ్బోర్డ్ తీసుకున్నాక ఈ విధంగా మిడిల్లో ఆ చివర ఈ చివర మిడిల్లో వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాకైతే అదే బాటిల్కి అయితే హోల్ చేసుకున్నాను కదా అడుగు భాగాన, సేమ్ ఆపోజిట్ సైడ్ అట్టపెట్టుకు కూడా సేమ్ లాగా పెట్టేసుకుంటున్నాను. 2 హోల్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా నేనైతే డ్రా చేసుకున్నాను కదా, డాట్స్ పెట్టుకున్నాను. అక్కడ కొంచెం చిన్న చిన్న హోల్ అయితే చాకుతో ఇలాగా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనము బాటిల్ అడుగు భాగం ఉంది కదా, అలాగే హోల్ చేసుకున్నాం కదా, సేమ్ ఆపోజిట్ సైడ్ అటు ఇటు కూడా హోల్స్ పెట్టేసుకున్నాను. అప్పుడు కింద కట్ చేసుకున్న వాటర్ బాటిల్ భాగం ఏదో ఉందో ఆ తాళ్ళు తీసుకుని ఈ విధంగా అయితే 2 అడుగు భాగం నుంచి ఈ విధంగా 2 తాళ్ళు తీసుకుని ఈ విధంగా పైకి ఒకటి ఆ సైడ్ ఒకటి ఈ సైడు అట్లాగా 2 బెజ్జాల్లో నుంచి తీసేసి ఇలాగా ముడి వేసుకోవాలి. అంటే బార్లిచ్చి చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే చేశాను. 2 కూడా ఆ విధంగానే నేను హోల్స్ పెట్టుకొని ముడి వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే అడుగు భాగాన్ని కొంచెం నిలబడి ఉంటుంది అనేసి నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను. సేమ్ సైజు ఇంకా అది కూడా అట్లాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్టేసుకున్నాక చూడండి స్టిఫ్గా ఉన్నాయి అనమాట, కదలకుండా ఉన్నాయి. ఒక హ్యాంగ్ లాగా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ముక్కలు అయితే కొంచెం కనిపించకుండా ఉండడానికి కట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత చిన్న చిన్న వాటర్ బాటిల్ 4 తీసుకుంటున్నాను. ఫస్ట్ 4 తీసుకొని 4 మూలల 4 ఈ విధంగా అయితే అంటించుకోవాలి. గమ్ము పెట్టి ఈ విధంగా నేను అంటించేసుకుంటున్నాను అనమాట. చూడండి సేమ్ అంటే నేను ఒక 3 కార్డ్బోర్డ్స్ తీసుకున్నాను. మనం ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నేనైతే ఒక 3 పెట్టుకోవాలనుకుంటున్నాను నేను, అందుకని 3 కార్డ్బోర్డ్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే మనకి చాలానే ఇంట్లో ఎట్లాంటి వస్తువు ఉంటాయి అనమాట. ఎటువంటి బట్టలు కొన్నా సరే, ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా సరే, ఏదో ఒక రూపంలో ఇలాంటి కార్డ్బోర్డ్స్ అనేవి అట్టపెట్టలు అనేవి వస్తూ ఉంటాయి ఇంట్లోకి. అలాంటి వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకున్నారంటే మనకి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా కిచెన్లో మంచి ఐటెం అయితే రెడీ చేసుకోవచ్చండి. ఫైనల్గా అయితే ఈ విధంగా 4 వాటర్ బాటిల్ కూడా గమ్ము పెట్టి అంటించేసుకున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత కొంచెం స్టిఫ్గా ఆరినాయి అనమాట. ఆ తర్వాత ఈ విధంగా 4 బాటిల్లో ఈ విధంగా 2 అట్టపెట్టి తీసుకుని 4 బాటిల్ మీద పెట్టాను. పెట్టిన తర్వాత మూత సైజుని చూసి ఇట్లాగా హోల్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లాగా మూత సైజ్ తీసుకుని 4 వాటర్ బాటిల్లో ఎక్కడ ఉన్నాయో అక్కడ డాట్స్ పెట్టుకుని ఆ డాట్స్ విధంగా ఒక వాటర్ బాటిల్ మూత తీసుకొని సేమ్ సైజు కదా, అదే సైజు రౌండ్ గీసుకొని అక్కడ హోల్ అనేది పెట్టుకుంటున్నాను. 4 మూలల 4 హోల్స్ అయితే ఈ విధంగా సైజుని బట్టి వాటర్ బాటిల్ సైజు బట్టి మూత ఈ విధంగా హోల్ పెట్టేసుకోవాలి. నేనైతే చాకుతో కట్ చేసుకున్న తర్వాత కత్తిరితో కట్ చేసుకుని ఈ విధంగా అయితే హోల్ అయితే చేసుకుంటున్నాను. అలాగే పైన 2 కార్డ్బోర్డ్లు కూడా ఈ విధంగానే వాటర్ బాటిల్ సైజ్ తీసుకొని ఈ విధంగా హోల్ పెట్టుకొని ఆ తర్వాత ముందుగానే అంటించుకున్న వాటర్ బాటిల్ మూతలు తీసేసి హోల్ చేసుకున్న కార్డ్బోర్డ్ అనేది ఆ మూతలో ఆ హోల్లోకి ఆ మూతలు అనేది దించాలన్నమాట. దించిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే దించుతున్నాను. ఆ హోల్లోకి ఆ మూతలు తీసేసి వాటర్ బాటిల్ ఇలాగా మూత అనేది దించుతున్నాను అనమాట. హోల్లోకి దించేసిన తర్వాత 4 మూలల్లో కూడా వాటర్ బాటిల్ ఇప్పుడు మూతలు పెట్టేయాలి. ఈ విధంగా అయితే రెడీ అయిందనమాట. ఇట్లాగా 2 కార్డ్బోర్డ్లు కూడా ఈ విధంగానే చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మూతలు పెట్టేసుకుంటున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇంక ఇదనమాట. ఇంకా మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ కూడా ఈ విధంగానే మనకి పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ని అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఫైనల్
ఫైనల్ లుక్ అయితే ఇంక ఇదనమాట. కిచెన్లో మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్, వాటర్ బాటిల్ ఎక్కువగా ఉంటే ఇట్లాగా పెట్టుకోవచ్చు. కిచెన్లో ఇంకా తాలింపు దినుసులు కానీ ఏదైనా మన ఇష్టం అనమాట. ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇట్లాగా ఆర్గనైజర్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కిచెన్ అయితే. చూడండి ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసేసుకోండి. చూసారు కదా మొత్తం ఇట్లాగా సర్దుకున్నాను. ఫైనల్గా ఇలా స్టీల్ బాక్స్లు కూడా మనం చిన్న చిన్నవి కూడా సర్దుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి.